ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి ఈ వారాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు ఎవరి ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. కుంభరాశిలో రాహువు శని వక్రించి మరి మీనరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత మనకి కేతువు రవి ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. బుధుడు గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నాడు. దాని తదనంతరం ఆఖరి రోజుల్లో సింహరాశిలోకి బుధుడు వస్తున్నాడు. అంటే రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఏ ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. కర్కాటక రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు ఉన్నాడు. ఆయన అప్పుడే మిమ్మల్ని వదలడు. అందువలన అనేకమైనటువంటి టెన్షన్స్ మీరు పడ్డం అనేటటువంటివి జరుగుతాయి. కష్టపడి పని చేస్తారు. అలాగే కష్టార్జితం అనేటటువంటిది మీకు ఎక్కడికి పోదు. మీకు ఇస్తాననేటటువంటి ఆస్తులు కానీ మీ తండ్రుల తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులన్నీ మీకు వస్తాయి. ఉద్యోగాల్లో మీరు అనేక చోట్ల చేసి మానేసినటువంటివి ఉంటాయి. అందరూ కూడా మీ డబ్బుల్ని లెక్క కట్టి మీకు ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు బాగా ఉధృతంగా ఉన్నాయి. కోర్టుల్లో ఉన్నాయి, పెండింగుల్లో ఉన్నాయి. అయితే నీచజన స్త్రీలు మీకు పరిచయం అవ్వడము, మీ క్యారెక్టర్ అసాసినేషన్ అవ్వడము అనేటటువంటిది కొంతమందికి జరుగుతూ ఉంటుంది. ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరిపైన అపనిందలు పడ్డము, అలాగే వీళ్ళు కొంచెం కొత్త సినిమాల ద్వారా తీసుకొని బుకింగ్స్ అయ్యి బాగా సంపాదించడము జరుగుతూ ఉంటుంది. అండ్ మ్యూజికల్ డైరెక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు పూల రంగుల్లాగా తయారయ్యి పూల చొక్కాలు వేసుకొని కొత్త పాటలు పాడుతూ హ్యాపీగా జల్సాగా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీకు ఆనందంగా గౌరవాలు సత్కారాలు జరుగుతూ ఉంటాయి. అలాగే జర్నలిస్టులు అందరూ కూడా కాస్త మనశ్శాంతి లోపం వచ్చి కొంచెం ఏదో టెన్షన్గా ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ధనము అనేటటువంటిది సంపాదన చాప కింద నీరులాగా సంపాదిస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి అందరికీ కూడా అత్తగారులతో ఆడబడుచులతో కాస్త విభేదాలు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి షోడశి అమ్మవారు అంటే లలిత అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.